నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. మళ్ళీ భూమ్ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు కూడా అధికార సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఎగవేతలు, అవినీతి అక్రమాలకు చెక్ చెప్పాలి, సామాన్యులకు ఇసుక కొరత రానియద్దు. నిన్న అధికారులతోటి రాబడుల శాఖ అధికారులతోటి నిన్న పెట్టిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మనం చూడొచ్చు. విద్యుత్ విచారణ షురు, ఛత్తీస్గఢ్లో ఒప్పందంపై ఫిర్యాదు స్వీకరణ. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొన్న దాంట్లో గత ప్రభుత్వం అవకతవకలు పాల్పడ్డది, అవినీతికి పాల్పడ్డట. దాన్ని విచారణ చేయాలని చెప్పేసి అంటే దాన్ని స్వీకరించాలట. విద్యుత్ విచారణ షురు. రాజధానిలో జరిమానా, హైదరాబాద్లో కుండపోత, యూసఫ్గూడలో 9 సెంటీమీటర్లు, మలకపేటలో 8 సెంటీమీటర్లు పైనే. ఇన్ని రోజులు ఎండలతో సతమతమైన జనానికి నిన్న రాత్రి కురిసిన వర్షం పెద్ద ఉపశమనం ఇచ్చింది. హైదరాబాద్లో జోరు వాన, ఫుల్ వాన వచ్చిందట. అదేవిధంగా అన్ని జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఈ వర్షం ఉన్న వార్త మనం చూడొచ్చు. ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం, తాళం వేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు. 2,51,00,000 పైగా అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో చర్యలు. ఇక చూసుకో కథ. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీవన్ రెడ్డి, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఓడిపోయాడు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి గవర్నమెంట్ మాదే, ప్రభుత్వం మాదే, అడోటోడు లేనట్టుగా టీఎస్ఆర్టీసీ బస్టాండ్ పక్కన స్థలాలు ఆక్రమించేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాల్స్ కట్టి ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒప్పందం రాసుకొని ఇలా ఆ టీఎస్ఆర్టీసీకి అద్దె ఇచ్చినట్టుగా ఒప్పందం చేసుకుని ఆ మాల్ నడిపించాడు. అంతకుముందు కట్టపోయినా నడిచేది. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ బకాయి కట్టలేదు, ఏది లేదు. అది గవర్నమెంట్ జాగా, ఆ టీఎస్ఆర్టీసీ స్థలం అది. ఆయన కూడా ఈయనే పెత్తనం చేసుకుంటూ, ఈయన అలా వచ్చే లాభాలు ఇవన్నీ తీసుకుంటూ టీఎస్ఆర్టీసీకి ఒక నయా పైసీ ఇచ్చే దాఖలు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది కాబట్టి ఆ ప్రతి నెల ఇచ్చే కిరాయి, ప్రతి నెల ఇచ్చే అద్దె ఇవ్వడం లేదట. అది ఎంత అయింది? 2,51,00,000 అద్దె అయింది. ఇంతవరకు ఇచ్చులేదట. ఇంత అధికారం ఉన్నప్పుడు ఎంత అద్దె అయినా కూడా అధికారం మీదకి ఎవరు అడగపోయింది. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఖచ్చితంగా అద్దె కట్టాలని టీఎస్ఆర్టీసీలు ఆ లెటర్ల మీద పంపితే ఇంతవరకు స్పందన లేదట. దాంతో జీవన్ రెడ్డి, ఆర్మూర్లో ఉన్న జీవన్ రెడ్డి కాంప్లెక్స్ను, జీవన్ రెడ్డి మాల్స్ను టీఎస్ఆర్టీసీ ఆక్రమించుకున్న వార్త మనం చూడొచ్చు. టీడీపీకి ఓటు వేశారని తలలు పగొట్టారు. విశాఖలో ఘటన. ఆంధ్రాలో ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, దాదాపు అంతటా కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఒక గుండాల లెక్క ప్రవర్తించి ఓటర్లను భయభ్రాంతి చేసి ఓటర్లు వేసుకున్న వార్త మనం చూసినాం. విశాఖలో మాకు ఓట్లు వేయట్లేదు, మొత్తం టీడీపీకే మీరు ఓట్లు వేస్తారని చెప్పేసి ఒక కుటుంబంలోనే చెల్లి తల పలగొట్టినట, అన్నకు కొట్టినట, తల్లిని కూడా కొట్టిన వార్త మనం చూడొచ్చు. బాధ్యత మరిచారా, ఏపీ సిఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్రా. నిన్న ఎన్నికల తర్వాత కూడా హింసాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆంధ్రాలో అసలు సిఎస్ డీజీపీ ఉన్నారా లేరా అన్నట్టుగా, అసలు అధికారులు ఉన్నారా లేరా, ఎవరేం జరిగినా పట్టించుకున్నట్టుంటారు. అసలు ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం చేస్తారని చెప్పేసి నిన్న ఎన్నికల సంఘం ఆంధ్ర సిఎస్ ను, ఆంధ్ర డీజీపీని ఉట్టిన ఢిల్లీకి రమ్మని చెప్పి సామాలిస్తే ఆల్రెడీ నిన్న ఢిల్లీకి పోయిన వార్త మనం చూడొచ్చు. ఢిల్లీ ఎస్ఐ స్థానం నుంచి డిఐజీ స్థానం వరకు కూడా కొందరిపై వేటు పడిందట, కొందరిని సస్పెండ్ చేసిందట. ఎస్ఐ నుంచి డిఐజీ స్థాయి వరకు కొందరిని ఆంధ్రాలో ఎన్నికల సంఘం తొలగించిన వార్త మనం చూడొచ్చు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ చిచ్చు, పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పట్ల నాయకుల గుర్రు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఆల్రెడీ ఈ నెల 27 తారీఖు ఉన్నాయి. పట్టభద్రుల అభ్యర్థిని గెలిపించాడని చెప్పేసి కేటీఆర్ మీటింగ్ పెడితే ముఖ్యమైన నాయకులు డుమ్మా కొట్టి ఉన్న వాళ్ళు నిరసన వ్యక్తం చేసినట్టు. ఎందుకంటే టీఆర్ఎస్ పట్టభద్రుల అభ్యర్థి ఎవరంటే రాకేష్ రెడ్డి. ఆయన ఇంతకుముందు వెళ్ళినాడు, బీజేపీలో ఉన్నాడు. బీజేపీలో మొన్న వరంగల్ పశ్చిమలో ఎమ్మెల్యే టికెట్ రానందుకు ఆయన బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరాడు. కొత్తగా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన అతనికి ఎట్లా మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తారు, మాకు తెలియకుండా ఎట్లా చేస్తారని చెప్పేసి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఫస్ట్ నుంచి ఉన్న నాయకులు కేటీఆర్ పైన గర్వమైన వార్తలు మనం చూడొచ్చు. విషయం ఏంటంటే ఈ రాకేష్ రెడ్డి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేష్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, స్నేహంగా దగ్గరగా ఉండే వ్యక్తి అట. అందుకే పల్లా రాజేష్ చెప్తేనే రాకేష్ రెడ్డిని చెప్పింది తప్ప అసలు వరంగల్ మీద పల్లా పెత్తనం ఏంటి? అసలు మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, ఉద్యమకారులం, మమ్మల్ని కాదని పల్లా రాజేష్ రెడ్డి పేరు చూపిస్తే మీరెట్లా ప్రకటిస్తారని చెప్పేసి కేటీఆర్ మీద గర్వమైన
టీఆర్ఎస్ నేతలకు గెలవైన వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.